వాళ్ళిద్దరికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఆ కాలంలో లేనే లేదండి. సీనుకు కానీ లేదు, ఆర్ఫన్స్ ఇద్దరు. ఈ అంకయ్య నేతనేమో కొంచెం మొండి మళ్ళగా మొద్దుగా 6 అడుగులు ఉండేవాడు మనిషివాడు, బాగా మొద్దుగా ఉండేవాడు. సీను ఈ సమ్మర్ కలిచాడు, కొంచెం మాటలు కూడా బాగా మాట్లాడేవాడు. ఎందుకంటే వాడు ఇక్కడ మిర్యాలపాలెం సెంటర్లో ఉండేవారు. ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అప్పుడే తెలిసింది యాక్చువల్గా, ఒక చౌదరి పేరు గుర్తు రావట్లేదు, సిటీ కేబుల్ కొత్తగా పెడతానికి వస్తే అతన్ని మా ఏరియాలో పెడతానికి లేదని చెప్పి కర్నూలు రోడ్ ఏరియాలో ఏదో బెదిరించారు. ఏమన్నా ఎక్కడ విజయవాడ నుంచి వచ్చాను ఇట్లా బెదిరించారన్నప్పుడు అప్పుడు సీను బయటకు వచ్చాడు. అప్పుడు తెలిసి నాకు తెలియదు. సరే అది ఇష్యూ కదా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాం, అయిపోయింది. ఇక ఈ కథలోకి వచ్చేటప్పటికే ఈ ఇద్దరిని ఇతను వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం చేయటం స్లోగా ఈ స్టోరీలో ఎప్పుడైతే కొత్తపట్నం ఈ బ్యాచ్ ఉన్నారో ఈ ఇద్దరిని ఐడెంటిఫై చేశారు పిల్లలు. ఐడెంటిఫై చేసి ఈ లోపల ఈ సింగ్ అనే కుర్రవాడికి కానిస్టేబుల్ సెలక్షన్ వచ్చింది. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. కోచి సరదా ఇక్కడే రైదరి క్లబ్లో కోచ్గా ఉండేవాడు. అతనితో పాటు పాండ్ అని ఇప్పుడు కూడా ఉన్నాడు బాబు ట్రైనింగ్ కోచ్. సో ఈ సింగ్ సెలక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు ట్రైనింగ్ కాలేజ్ వచ్చి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అని దర్శి దగ్గర కురిచేడు అని ఉంటుందండి. కురిచేడులో ఎన్ఎస్పి కాలనీస్ ఖాళీగా ఉంటే ఆయన మన సుబ్రహ్మరెడ్డి గారు, తెక్కవర సుబ్రహ్మరెడ్డి, ఆయన వదిలేశాడు ఎన్ఎస్పి కాలనీ కట్టేసి. అది ఖాళీగా ఉందని చెప్పి ఎస్పీ గారు, గోఖలే గారిని ఎస్పీ గారు ఉండేవారు అప్పుడు, ఆయన అక్కడ పెట్టేయమన్నారు ట్రైనింగ్ కాలేజ్. వీళ్ళందరికీ ఫస్ట్ ఒక 1 or 2 బ్యాచెస్ అక్కడే ట్రైనింగ్ అయింది. అతను అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఈ కమ్యూనికేషన్ పరిస్థితి సరిగా లేదు కదా. సో వీళ్ళు అక్కడికి వెళ్ళటం ఎప్పుడన్నా శని ఆదివారాల్లోనూ లేదా 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి మళ్ళీ తను కోచింగ్ వాసనలకి ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అసలు ఎవరో అనుకోలేదు, ఈ సంఘటన ఎవరికి మాకు తెలియదు. ఒక రోజున నెమ్మదిగా వీళ్ళు ఏం చేశారంటే ఆ సింగుని ట్రాప్ చేశారు ఇద్దరు కుర్రాళ్ళు, అంకయ్య సీను కలిసి. సో కొంచెం ఈ తీర్థం మందు కొడతాం అనేది అనకూడదు. సో ఇదంతా ప్లాన్ ఆఫ్ టిప్ టాప్ రెడ్డి నీట్గా ఎగ్జిక్యూట్ చాలా బాగా. మీకు తర్వాత వస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. వాడితో ఫ్రెండ్షిప్ చేశాడు. వాడికే వీళ్ళు మందు ఇచ్చేవాడు. సింగుకే మందు బాటిల్ కొని, అప్పుడు వ్యాట్ 16 అంటే చాలా ఫేమస్ బ్రాండ్, 1100 పెట్టి. సరే మొత్తానికి చేసి అలవాటు చేశారు. చేసిన తర్వాత మందు కోసం అతను ఒంగోలు వచ్చి ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ అతను 84 అనుకుంటాను, నెక్స్ట్ డే మార్నింగ్ అతను అక్కడ కురిచేడులో ట్రైనింగ్కి వెళ్ళాలి. 6:30 కల్లా ఫాలిన్ అంటారు. 6:30కి వెళ్ళాలంటే ఇక్కడ రాత్రి 10:30, 11 అయిపోయింది. సో వీళ్ళు ఏం చెప్పారు, మేము డ్రాప్ చేస్తాంలే మా బండి మీద అని చెప్పి బండి మీద ఎక్కించుకొని మధ్యలో మామూలుగా వేటకి బలిచ్చే పశువులాగా మధ్యలో కూర్చోబెట్టారు. ముందు అంకయ్య డ్రైవింగ్, వెనకాల సీన్ కూర్చున్నాడంట. సో వెళ్ళిన తర్వాత దారిలో చేమకుర్తి ఎంట్రన్స్లోనే టప్పా చెట్టు అని ఒక ఏరియా ఉంటుంది. ఆల్రెడీ ముందు డిసైడెడ్, టిప్ టాప్ రెడ్ ఆల్రెడీ ముందు ప్రీ ప్లాన్ చేశాడు. రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయి ఆల్రెడీ సో మన సినిమాలో చెప్పినట్టు 6 అడుగుల గొయ్యి అంతా రెడీగా పెట్టుకుని ఉన్నాడు. అంటే ఇతనే తవ్వాడు సార్ అది? ఆ తవ్వి రెడీగా పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసి అక్కడికి వెళ్ళంగానే వీళ్ళు ఏం చేశారు తెలివిగా, పాస్ వస్తున్నాయి అని చెప్పి, మూత్రం ఉంటుంది అని చెప్పి బండి ఆపమన్నారు. బండి ఆపిన తర్వాత వీడికి కొంచెం మందు పెడితే ఆటోమేటిక్గా వస్తుంది కదా, వాడు కూడా పాస్ వెళ్ళడానికి ఒక తుప్పలు అంటాం లేదా పొద అంటాం చూడండి, పొద దగ్గరికి వెళ్ళి పాస్ పోసుకునే టైంలో సో ఈయన వెళ్ళి వెనకాల స్ట్రాంగులేషన్ తాడు పెట్టి వేసేసి నా కూతురు ఇట్లా చేస్తాను, మొత్తానికి చచ్చిపోయాడు. గుంట్లో పడేసారు, పూర్తి చేశారు. వాడేమో మన ట్రైనింగ్ కాలేజ్కి వెళ్తాడని వాడు ఆ గుట్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు వెనక్కి వచ్చేసారు. తల్లిదండ్రులకు తెలియదు, మా అబ్బాయి ట్రైనింగ్ అవుతున్నాడు కదా అనుకుంటున్నారు. అది అయిపోయింది. సో 21 రోజులకి అక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కంటిన్యూస్గా 20 days రాకపోతే డెజర్టర్ అంటారు. ఆ డెజర్షన్ నోటీస్ తల్లిదండ్రులకు వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలే మా అబ్బాయి వెళ్ళలేదని. వాళ్ళకి ఏమైపోయాడో అనుకుంటా ఉన్నారు. అతను ఇంకో ఒక పక్క అది, ఇక రెండో పక్క అది అతను అయిపోయింది. సో మొదటి కేసు మొదటి ముద్దాయిని ఎలిమినేషన్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ వాడిని టార్గెట్ చేశారు. ఈ సెకండ్ ఆయన వచ్చేసి ఒక ఆర్టీసీ డిఎం గారు కొడుకు. ఆర్టీసీ డిఎం పేరు రావు రామారావు గారు. సో కుర్రాడి పేరు హరీష్ అయితే నాకు మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. సో ఆయన తల్లిదండ్రులు ఈ కుర్రాడు ఇక్కడ ఒంగోలులో ఆయన ఉద్యోగం చేస్తున్నా ఈ కుర్రాడు సరిగ్గా చదువుకులో వెనకబడ్డాడు, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం కదా, కాస్త తీర్థం సేవించడం ఇవన్నీ అలవాటు అయినాయి అని చెప్పి ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల అక్కడ నుంచి ఇక్కడ కాదులే మన కావలి జవహర్ భారత్ గదిలో చేర్పించాడు. చేర్పించి అక్కడ రూమ్ తీసుకుంటా, రూమ్ వద్దని చెప్పి హాస్టల్లో చేర్పించాడు ఆయన. హాస్టల్ అయితే అక్కడ మేనేజ్మెంట్ చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, సెకండ్ టార్గెట్ ఆడు కాబట్టి మన సీను అంకయ్య ఇద్దరు కలిసి అతనితో ఫ్రెండ్షిప్ చేయటం, కావలి వెళ్ళటం. కానీ ఒంగోలు కనెక్షన్ ఏంటంటే కావలి నుంచి ఆ కుర్రాడిని కరేడ్ అని ఉంటుందండి సింగరాకొండ దగ్గర, ఆ కరేడ్లో బీచ్ ఉండేది, బొమ్మిడాల గెస్ట్ హౌస్ చాలా బాగుండేది. అక్కడ ఈ మందు వ్యవహారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో వాడికి మందు ప్లస్ మా అమ్మాయి ఎల్పించి 2 ఉండేవి కుర్రాడికి. సో మొత్తాన్ని చనిపోయాడు, అతని గురించి బ్యాడ్గా చెప్పకూడదు కానీ మొత్తం హ్యాబిట్స్ ఉన్నాయి. ఆ హ్యాబిట్స్తోనే అతను వీళ్ళకి టార్గెట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత
సేమ్ ఇప్పుడు మన టప్పా చెట్టు లాగానే ఇక్కడ కూడా ఉలవపాడు దాటినాక ఒక కెనాల్ ఉంటుంది, ఆ కెనాల్ దగ్గర సేమ్ గుంట అంతా రెడీ అయిపోయింది. టిప్ టాప్ రెడ్డి ఉన్నాడు.